ఆ! ఏవండీ? ఏవండీ మీలో ఎంతమంది వెల్ల పేరు విన్నారు? అంటే కోనసీమ రామచంద్రపురానికి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి వెల్ల. వినే ఉంటారులెండి. వెల్ల అంటే తెలియనోళ్ళు ఎవరు ఉండరు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వెల్ల అనే ఈ చిన్న పల్లెటూరంటే పెద్ద ప్రాచుర్యం. కదండీ! ఎందుకు ఈ ప్రాచుర్యం? మీకు అర్థమైంది గదా! వెల్లలో కావెర్ల మందు విశిష్టతండి. ఈ కావెర్ల మందు కోసమండి 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఓ ముక్కలో చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ప్రతి ఆదివారం అనేక మంది రోగులు ఇక్కడికొచ్చి ఈ మందుని పట్టుకెళ్తా ఉంటారండి. మరి ఈ కామెర్ల మందండి గుండుబోగుల సూర్యనారాయణ అని చెప్పేసి పాపం మహానుభావుడు పెద్దాయన 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించాడండి. మీకో చిత్రం చెప్పనా? ఆ 100 సంవత్సరాల నుంచి కూడా ఏ ఆదివారం కూడా నాగా లేకుండా నిత్యం మరి ఇప్పుడైతే ఆ గుండుబోగుల సూర్యనారాయణ గారు లేరు. మరి వాళ్ళు మూడో తరం వాళ్ళు, నాలుగో తరం వాళ్ళు ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా తరతరాలుగా ఈ కావేర్ల మందుని అలాగ ఇస్తూనే ఉన్నారండి ఈ గ్రామంలో. అందుకే వెల్లకి అంత పేరొచ్చింది. మరి పచ్చ కావిళ్ళు, ఉబ్బు కావిళ్ళు, ఈ లివర్‌కి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే ఈ పసరమందు, ఈ వెల్లలో ఇచ్చే పసరమందు యేసుకుంటే ఇట్టే నివారణ అవుతుందని చెప్పేసి ఎంతో నమ్మకం అండి. మరి ఈ కావిర్ల మందుకి మరి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి చాలా డిమాండ్ ఉన్నా కానీ, ఎందుకో ప్రభుత్వం అట్టే పట్టించుకున్న దాఖలాలు లేదండి. మరి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారి కాడ్నించి, మరి రాజశేఖర రెడ్డి గారి కాడ్నించి చాలామందొచ్చారండి. వచ్చారు, చూసారు. ఈ కావిర్ల మందు తయారు చేస్తున్న నిర్వాహకులతో మాట్లాడారు, వెళ్ళారు. కానీ అక్కడితోటి వదిలేస్తున్నారు. మరి ఏంటో తెలీదు విషయం. అయితే మొన్న ఈ గుండుబోగుడు సూర్యనారాయణ గారిది 100 ఇయర్స్ ఫంక్షన్ జరిగిందండి. అంటే కావిర్ల మందు ప్రారంభించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ గ్రామంలో భారీ ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు, ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వచ్చారండి. ఇప్పుడు గ్రామస్తులు ఒక కోరిక కోరారు. ఏంటంటే, ఈ గుండుబోగుల సూర్యనారాయణ గారికి భారతరత్న గాని, లేకపోతే పద్మ విభూషణ్ గాని అవార్డు ఇవ్వాలని చెప్పేసి. మరి దీనికి స్పందించారని అక్కడే ఉన్నటువంటి మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు స్పందించి, ఈ డిమాండ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాను. మీ కోరిక నెరవేరడానికి నేను శాయశక్తులా ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇవ్వటం జరిగిందండి. చూద్దాం ఏమవుతుందో తెలియదు కానీ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా వెల్లలో వీళ్ళు మందు ఇవ్వటం వెల్లకే కాదు ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణం అని మనం ప్రత్యేకంగా చెప్పక తప్పదండి. ఇంకో విషయం చెప్పనా? వీళ్ళ మందు పుణ్యమా అని చెప్పేసి వెల్లలో పాలు అమ్ముకునేవాళ్ళు, ఆముదం అమ్ముకునేవాళ్ళు బోల్డు మంది ఆదివారం వచ్చి జీవిస్తూ ఉన్నారండి.